హలో నమస్తే, నేను మీ నిర్వాణ. ద్వారకాధీశుడి పార్ట్ 1 వీడియోలో మనము ద్వారకాధీశుడి ఆలయానికి ఎలా చేరుకోవాలి, వివిధ రాష్ట్రాల ప్రజలు ట్రైన్ ప్రయాణం లేదా ప్లేన్ ప్రయాణంలో ద్వారకాకి ఎలా చేరుకోవచ్చు, దాని బడ్జెట్ ఎంత అవుతుందో మాట్లాడుకుంటూనే ద్వారకాలో హోటల్ అకామిడేషన్, వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకున్నాము. అంతేకాదు ద్వారకాధీశుడి ఆలయం విశేషాలు, విశిష్టత, స్వామివారి ఏ దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యం అని అంతేకాదు ద్వారకాధీశుడి ధ్వజం వెనకాల ఉన్న విశేషం ఏంటి, వాటిపై ఈ గుర్తులు ఎందుకు ఉంటాయో కూడా మాట్లాడుకున్నాము. దీంతో పాటు మనము ద్వారకాలో చూడవలసిన ప్రముఖ దర్శనీయ స్థలాలు, దానిలో సుధామ సేతు, పంచతీర్థ గురించి మాట్లాడుకుంటూనే ఇక్కడ దగ్గరలో ఉన్న నాగేశ్వరరావు జ్యోతిర్లింగం గురించి, దాని విశిష్టత గురించి కూడా మనము మాట్లాడుకున్నాము. గోపీతల వెనకాల ఉన్న కథనాలు, అంతేకాకుండా తులాభార విశేషాలు, ఇక్కడ తులాభారం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని ఇన్ డీటెయిల్డ్గా కూడా మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో మనం ద్వారకాలో ఉన్న బాటకేశ్వర ఆలయం, రుక్మిణీదేవి మందిర్ మరియు కీర్తి మందిర్, బాల్కా తీర్థ్ గురించి కూడా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ద్వారకాధీశుడి ఆలయం నుండి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో మరియు ద్వారకా రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బాటకేశ్వర్ మహాదేవ్ ఆలయం. గుజరాత్లోని ద్వారకాలో ఉన్న పురాతనమైన మరియు అత్యున్నత ఆకర్షణీయమైన శివాలయంలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. అంతేకాదు ఇది ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి కూడా చెప్పవచ్చు. చాలా మటుకు ఇక్కడ సన్సెట్ పాయింట్ని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి సూర్యాస్తమం చూడడానికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సూర్యాస్తమం సమయానికల్లా ఇక్కడ చేరుకుంటూ ఉంటారు. ద్వారకాధీశుడి ఆలయం దగ్గర నుంచి మీరు ఆటోల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. అరేబియా మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న కొండపై నిర్మించబడిన బాటకేశ్వర్ ఆలయం. ఇక్కడ శివుడిని చంద్రమౌళీశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయంలో గోమతి, గంగా మరియు అరేబియా సముద్రం సంగమం వద్ద జగద్గురు శంకరాచార్యులు స్వయంగా కనుగొన్న శివలింగం గర్భగుడిలో ప్రతిష్ఠించారని కూడా చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేక పురాణం కూడా ఉంది. సముద్రం స్వయంగా చేసిన శివలింగమని, అందుకని అభిషేకం చేయడానికి స్వయంగా సముద్రమే దీనికి పాల్గొంటుందని, ప్రతి సంవత్సరం జూన్ జూలైలో అరేబియా మహాసముద్రం మెల్లగా ఉప్పొంగుతూ ఆలయంలోకి ప్రవేశించి అక్కడ వచ్చి శివుడికి అభిషేకం జరిగేంత వరకు ఆలయం మొత్తం నీటితో మునిగిపోతుందని, సముద్రం ద్వారా ప్రార్థనల తర్వాత ఇది తిరిగి సాధారణ దశకి చేరుకుంటుందని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. మీరు కనుక ద్వారకాకి వచ్చినప్పుడు ఈ పరమ పవిత్రమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఈ ఆలయానికి వెళ్ళడానికి మెట్లు ఉన్న జూన్ జూలైలో ఇది మొత్తం నీళ్ళతో కప్పబడి ఉంటుంది. అధిక నీళ్ళ ప్రవాహం ఉన్నప్పుడు ఈ ఆలయంలోకి ప్రవేశించడం చాలా కష్టమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. చుట్టూ మహాసముద్రం, ఎగిసిపడుతున్న అలల హొయలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, మతిపోగొట్టుతున్న పిల్లగాళ్ళు, ఇవన్నీ బాటకేశ్వర్ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుడికే అంకితం. ద్వారకాకి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఆలయానికి దగ్గరలోనే రుక్మిణీదేవి ఆలయం కూడా ఉంటుంది. సో మన నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి రుక్మిణీదేవి ఆలయం. శ్రీకృష్ణుడి అష్టభార్యలు అంటే 8 మంది భార్యలతో స్వామివారు మెయిన్ ఆలయంలో కనిపిస్తారు. కానీ రుక్మిణీదేవి మాత్రం మెయిన్ ఆలయంలో మనకు కనపడదు. ఇది ఎందుకు అన్నది రుక్మిణీదేవి ఆలయం చేస్తున్నప్పుడు చెప్తానని నా పార్ట్ 1 ద్వారకా వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో మనం రుక్మిణీదేవి కోసం ఎందుకు సపరేట్ ఆలయం ఉంది, ఎందుకు స్వామివారి దగ్గర రుక్మిణీదేవి అక్కడ కనిపించదో ఇప్పుడు మాట్లాడుకుందాం. శ్రీకృష్ణుడి అష్టభార్యలు అంటే 8 మంది భార్యల్లో మొదటి భార్య రుక్మిణీదేవి. శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవితో కళ్యాణం జరిగిన తర్వాత
ద్వారకాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిండారా గ్రామంలో దుర్వాస మహాముని అయిన వాళ్ళ కులగురువు ఆశ్రమానికి వెళ్ళి వారిని అతిథి సన్మానం చేసుకోవడానికి, భోజనం చేయడానికి ద్వారకాకి రమ్మని పిలుస్తారు. ఆ మాటలు విన్న దుర్వాస మహాముని తాను తప్పకుండా ద్వారకాకి వస్తానని, కాకపోతే తాను మహాముని కావడం చేత జంతువులకి ఎటువంటి హాని కలిగించడు కాబట్టి తన కోసం తీసుకువచ్చిన రథానికి ఉన్న 2 గుర్రాలని తొలగించి వాటి స్థానంలో కృష్ణుణ్ణి, రుక్మిణీదేవిని ఉండి రథాన్ని లాగమని చెప్తారు. దానికి ఒప్పుకున్నవారు దుర్వాస మహామునిని రథం పైన కూర్చోపెట్టుకొని వారిద్దరూ రథాన్ని లాగడం మొదలు పెడతారు. అయితే కొంత దూరం లాగిన తర్వాత అలసిపోయిన రుక్మిణీదేవి తనకి బాగా దాహంగా ఉందని, మంచినీళ్ళు కావాలని శ్రీకృష్ణుని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలి బొటనవేలుని భూమి లోపలికి నొక్కి గంగాదేవిని పుట్టించి వారిద్దరూ ఆ మంచినీరు తాగి దాహాన్ని తీర్చుకుంటారు. వెనకాల కూర్చున్న కులగురువు అయిన దుర్వాస మహామునిని నీళ్లు త్రాగుతారా అని కానీ త్రాగమని కానీ అడగరు. దానికి కోపించిన మహాముని అతిథిగా పిలిచి కులగురువు అయిన నన్ను బ్రాహ్మణుని అవమానిస్తారా అని కోపంతో వారిద్దరికి శపిస్తాడు. తనని అడగకుండా గంగను ఉత్పన్నం చేసినందుకు ఈ ద్వారకాలో త్రాగే నీరు లభించదని, పాడి పంటలు అనేవి ఉండవని, ఎప్పటికీ ఈ భూమిలో నీరు ఉప్పుగానే ఉంటుందని శ్రీకృష్ణుడే కాదుస్తాడు. మహామునినైనా తనని అవమానించినందుకు 12 సంవత్సరాలు పతి వియోగంతో బ్రతకమని రుక్మిణీదేవిని శపిస్తాడు. 12 సంవత్సరాల వరకు రుక్మిణీదేవి శ్రీకృష్ణుని దూరంగా ఉండి తపస్సు చేసిన స్థలమే రుక్మిణీదేవి ఆలయం. ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఫోడి అనే ప్రాంతంలో శ్రీకృష్ణుడి పాదస్పర్శతో ఉద్భవించిన గంగా ఇప్పటికీ ఉందని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. అంతేకాదు 12 సంవత్సరాల తపస్సు తర్వాత రుక్మిణీదేవి శ్రీకృష్ణునితో మళ్ళీ తన కులగురువు అయిన దుర్వాస మహాముని ఆశ్రమానికి వెళ్ళి తమ తప్పుని క్షమించమని అడుగుతారు. అప్పుడు మహాముని కలికాలంలో ద్వారకాకి వచ్చిన వాళ్ళు రుక్మిణీదేవి ఆలయం చూడకపోతే వారి యాత్ర పరిపూర్ణం అవ్వదని, సగం ఫలితమే లభిస్తుందని, 2 ఆలయాలని దర్శించుకుంటేనే పూర్తి ఫలితం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు రుక్మిణీదేవి ఆలయంలో ఇచ్చే గంగా జలాన్ని తాగితేనే వారి యాత్ర పరిపూర్ణమై పాప విమోచనాలు కలుగుతాయని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ గ్లాస్లో నీరుని ప్రసాదంగా ఇస్తున్నారు. అందుకే ద్వారకాలో బియ్యం సామాగ్రిని దానం చేస్తే ఇక్కడ రుక్మిణీదేవి ఆలయంలో నీటిని దానం చేస్తారు. भगवान द्वारिकानाथ के मंदिर से ये मंदिर अलग क्यों है? तो इसके पीछे रीजन ये है कि रुक्मिणी देवी राजा भीष्मक की कन्या, महाराष्ट्र विदर्भ प्रांत अमरावती शहर कौंडल्यपुर करके गांव, और भीष्मक राजा की इस कन्या का भगवान कृष्ण हरण करके रुक्मिणी रानी को ये द्वारिका नगरी में लेके आए। चैत्र मास शुक्ल पक्ष की एकादशी के दिन रुक्मिणी देवी के साथ भगवान द्वारिकानाथ ने शादी के फेरे लिए और रुक्मिणी माँ को बना दिया सोने की द्वारका की महारानी। जब शादी संपन्न हो गया तो द्वारिका नगरी से करीबन 50 किलोमीटर की दूरी पर ऋषि दुर्वासा ऋषि का आश्रम आया हुआ है, और वो छोटा सा गांव का नाम है पिंडारा। ये द्वारिकानाथ और रानी रुक्मिणी सज-धज के अपने रथ में विराजमान होकर दुर्वासा ऋषि के आश्रम पिंडारा गांव गए और हाथ जोड़कर दुर्वासा महाराज को अपनी सोने की द्वारिका में कृष्ण रुक्मिणी ने भोजन का न्योता दिया। कृष्ण भगवान और रानी रुक्मिणी का न्योता को कोई नहीं ठुकराते दुर्वासा ऋषि ने स्वीकार किया कि मैं द्वारिका चलूँगा और रुक्मिणी आपके घर भोजन भी पाऊँगा, मगर मैं हूँ अग्निकुल का तपस्वी ब्राह्मण। जिस वाहन के ऊपर ये घोड़े बैल लगाए जाते हैं उसके ऊपर मैं कभी सवारी नहीं करता हूँ। अगर आपको अपनी सोने की द्वारिका में भोजन प्रसाद कराना है, आपके रथ के अंदर मेरे को विराजमान करवाना है, तो पहला काम ये करो, आपके रथ में से ये अश्व घोड़े को आप हटा दो और उसकी जगह आप पति पत्नी स्वयं अपने हाथों से ये रथ को खींचते खींचते अपनी सोने की द्वारिका में ले चलो। मैं आपके घर भोजन करने के लिए तैयार हूँ। भगवान ब्राह्मण प्रिय। दुर्वासा ऋषि की आज्ञा का भगवान द्वारिकानाथ ने पालन किया। एक साइड में रथ के अंदर द्वारिका के नाथ, दूसरी साइड में रुक्मिणी रानी, पति पत्नी ने जब अपने हाथों से ये रथ को खींचना शुरू किया,
रथ धीरे धीरे द्वारिका नगरी की ओर प्रयाण किया। करीबन आधा रास्ता पार हुआ होगा। रुक्मणी देवी है, राजा भीष्मक की कन्या है, सोने की द्वारका की महारानी है, जिन्होंने कभी स्वप्नों में भी नहीं सोचा था कि मेरे जीवन में कभी ऐसा दिन आएगा मुझे ये रथ खींचने का काम करना पड़ेगा। रथ खींचने के वजह से रुक्मणी देवी को जल की, पानी की प्यास लगती है, हमें जल पिलाइए। भगवान द्वारिका नाथ ने रथ को बीच में रोक दिया, अपना दाहिना पैर का अंगूठा भूमि में दबाया, भूमि में से माँ गंगा को उत्पन्न किया, रुक्मणी देवी को गंगाजल पिलाकर उसकी सारी प्यास बुझा दी। यह जगह द्वारिका नगरी से करीबन 23 किलोमीटर दूर टूपनी करके एक छोटा सा गांव। भगवान कृष्ण द्वारिका नाथ ने निकाली चरण गंगा आज भी मौजूद है। जैसे ही गंगा मैया बाहर आई, माँ रुक्मणी प्यासी थी, जल पिया, ये देखकर भगवान द्वारिकाधीश ने जल पिया, दोनों की प्यास बुझ गई, दोनों के कलेजे में ठंडक भी लग गई। मगर जलबाजी में ये भगवान द्वारिकानाथ माँ रुक्मणी से मिस्टेक, गलती ये हो गई। रथ में विराजमान माँ मुनि दुर्वासा ऋषि को पूछना चाहिए, महाराज आपको जल प्रसाद पीना है कि नहीं। दुर्वासा महाराज को नहीं पूछा। दुर्वासा ऋषि है, वो क्रोधी ऋषि है, उसको गुस्सा आ गया, उसने भगवान कृष्ण और माता रुक्मणी को श्राप दे दिया। पहला नंबर का श्राप माँ रुक्मणी को दिया कि देवी आपने क्या समझकर ब्राह्मण को घर भोजन के लिए बुलाया। रुक्मणी तूने ब्राह्मण को भोजन नहीं करवाया, जल का पानी का आग्रह नहीं किया, आपने ऋषि कुल का, गुरु कुल का अपराध किया है। देवी मैं आपको श्राप देता हूं कि तुम भगवान द्वारिकानाथ को इतना प्यार करती हो, इतना चाहती हो, मेरा श्राप रहेगा आपकी द्वारिका नगरी में आपका और भगवान द्वारिकाधीश का 12 साल का जुदाई हो जाएगा। तो भगवान के वियोग में ये पवित्र भूमि जहां आप खड़े हो वहाँ 12 साल तप और भक्ति किया। इसके फलस्वरूप ठाकुर जी का मंदिर गांव में है, माँ रुक्मणी बड़ी पटरानी है, फिर भी भगवान से ये 2 किलोमीटर की दूरी पर विराजमान है। ऑल ओवर इंडिया, ऑल ओवर हिंदुस्तान के अंदर रुक्मणी देवी का प्राचीन मंदिर सिर्फ 2 जगह के ऊपर आया हुआ है। एक मंदिर ये द्वारिका नगरी में, दूसरा मंदिर महाराष्ट्र के अंदर पंढरपुर में विठ्ठल रुक्मणी का मंदिर है। इस मंदिर का निर्माण भगवान का परपोता राजा वज्रनाभ ने इस प्राचीन मंदिर का निर्माण किया है। दूसरा नंबर का श्राप भगवान द्वारिकानाथ को दिया, मेरी आज्ञा के बिना आपने गंगा को उत्पन्न किया, रुक्मणी देवी को आपने गंगाजल पिलाया। हे द्वारिका के नाथ, मैं आपकी द्वारिका नगरी को श्राप देता हूं कि आपकी द्वारिका नगरी वो कली काल में सोने की द्वारिका होगी, 4 धाम 7 पुरी में प्रमुख द्वारका होगी। आपकी द्वारिका नगरी में आने वाले हर यात्री को यहाँ तन की मन की शांति मिलेगी, मरने के बाद उस आत्मा को यहाँ मोक्ष गति प्राप्त होगी। इसलिए द्वारिका नगरी को मोक्षपुरी धाम भी कहा जाता है। मगर मेरा श्राप रहेगा आपकी द्वारिका नगरी में आज जीवन कभी पीने के लिए मीठा पानी नहीं मिलेगा। आपकी भूमि का पानी हमेशा के लिए नमकीन वाला सोल्टिक खाए, वो समुद्र महाराज का नमकीन वाला खारा पानी मिलता है। 12 साल परिपूर्ण हुआ। भगवान द्वारिकानाथ और माता रुक्मणी ने दुर्वासा महाराज का पूजन किया, अर्चन किया। वो दुर्वासा ऋषि ने पति पत्नी को जैसे श्राप दिया था ऐसे आशीर्वाद प्रदान किया। आशीर्वाद ये दिया कि जो यात्री यात्रा के नाम से द्वारिका नगरी में आएंगे, आप भगवान द्वारिकाधीश का दर्शन करके चाहे कितना भी दान धर्म करके अपने गांव चले जाओ, घर जाके बोलो मैं द्वारिकाधीश की यात्रा करके आया, आपकी आधा यात्रा होती है। माँ रुक्मणी को दुर्वासा ऋषि ने आधा यात्रा की मालकिन बनाया। इसका दर्शन करने से यात्रा परिपूर्ण होती है और यहाँ आने वाले यात्री माँ रुक्मणी का दर्शन करते हैं। दर्शन करने के बाद जब आप नीचे उतरोगे, सामने पटांगण में पानी का प्याऊ है, वहाँ पे आपको जाना है। माता रुक्मणी का प्रसाद समझकर, गंगाजल समझकर आपको यहाँ जल का प्रसाद लेना है। दूसरा मेन कार्य ये मंदिर में यहाँ जल का, पानी का दान। आपके घर में, परिवार में, कुटुंब में 7 पीढ़ी में अगर कोई छोटा बड़ा, दादा दादी, माता पिता, भाई बहन, बेटा बेटी, चाचा चाची मौत से बेमौत से गुजर गए, किसी ने द्वारिकानाथ माँ रुक्मणी की यात्रा किया, किसी ने नहीं किया, पितृ शांति के लिए ये मंदिर में जल का, पानी का दान करने की बड़ी महिमा है। यहाँ जो जल आता है वो 20 किलोमीटर दूर ट्रक टैंकर के माध्यम से पानी आता है। उसका 4 हिस्सा होता है। पहला हिस्सा पानी का प्याऊ के लिए जाता है, आने वाले यात्री माता का प्रसाद समझकर पानी पीते हैं। दूसरा हिस्सा गौ माता के लिए जाता है। तीसरा हिस्सा ये गेट के बाहर जहाँ साधु वो भिक्षावृत्ति करने बैठे उनके लिए जाता है। आखिरी हिस्सा ये जगदम्बा का सुबह अभिषेक होता है, दोपहर को 12 बजे माता को जो महाभोग
नैवेद्य लगता है उसके अंदर ये जल का इस्तेमाल होता है। अगर किसी यात्री की इच्छा है, मर्जी है कि अपने परिवार के नाम से ये देवी के दरबार में पानी का दान करना है, कोई पूरा महीना भर पानी का दान करे तो 9,000 रुपये लगता है, 15 दिन पानी का दान करे 4,500 रुपये लगता है, कोई एक टैंकर पानी का दान करे उसका 1500 रुपये लगता है। ये दान करना कि नहीं करना वो आप जाने, माँ रुक्मणी जाने। రుక్మిణీదేవి ఆలయం పైన గజతరాస్ అంటే ఏనుగులు, నరతరాస్ అంటే మనుషుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడ్డాయి. అంతేకాదు పూర్తి భారతదేశంలో రుక్మిణీదేవి మాత ఆలయాలు కేవలం 2 ఉన్నాయని, ఒకటి ద్వారకా గుజరాత్లో అయితే ఇంకొకటి పండరీపురం మహారాష్ట్రలో ఉంది అని ఇక్కడున్నవారు చెబుతున్నారు. అంతేకాదు రుక్మిణీదేవి ఆలయంలో మీకు ఇచ్చే మంచినీటి ప్రసాదం 20 కిలోమీటర్ల దూరంలో నుండి వస్తుందని, మీరు కనుక ఇక్కడ మంచినీటి దానం చేయాలి అనుకుంటే 1 నెలకి 900 రూపాయలు, 15 రోజులకి 450 రూపాయలు, ఒక ట్యాంకర్కి 1500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మీరు ఇచ్చిన నీటిలో నుంచి మొదటి భాగం యాత్రికులకు ప్రసాదంగాను, రెండవది గోమాతకి, మూడవది గేటు దగ్గర ఉన్న సాధువులకి, నాలుగవది రుక్మిణీదేవికి అభిషేకాలకి మరియు ప్రసాదాలకి ఉపయోగిస్తారని ఇక్కడున్నవారు చెబుతున్నారు. సో అది దానం చేయాలా వద్దా అన్నది పూర్తిగా మీ ఇష్టానుసారంగా ఉంటుంది అని కూడా చెబుతున్నారు. సో మన నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి సుధాముడి ఆలయం. సో మీరు చూస్తున్న ఇదే ద్వారకా మెయిన్ గేట్. సో మనం ఇప్పుడు ద్వారకా నుండి సోమనాథ్ వెళ్ళే దారిలో వెళ్తున్నామన్నమాట. అయితే ద్వారకా నుండి సోమనాథ్ వెళ్ళే మార్గంలో పోర్బందర్లో మనకి సుధాముడి ఆలయం ఉంటుంది. పోర్బందర్ గుజరాత్ అనగానే మనకి మొదటగా గుర్తుకు వచ్చేది మన జాతిపిత గాంధీజీ పుట్టిన ఊరు. మన జాతిపిత గాంధీజీకి సంబంధించిన కీర్తి మందిర్ కూడా ఇక్కడే ఉంటుంది. సుధాముడి ఆలయం, మన కీర్తి మందిర్ 2 దగ్గరలోనే ఉంటాయి. అయితే రోడ్లు చిన్నవిగా ఇరుకుగా ఉండడం వల్ల, 1 వే కావడం వల్ల ట్యాక్సీలు వెళ్ళడం అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో బెటర్ మీరు షేర్ ఆటోస్ ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చు. మహాత్మా గాంధీకి సంబంధించిన అనేక వాస్తవాలను తెలుసుకోవాలని ఇష్టం ఉన్నవారు తప్పక వెళ్ళవలసిన ప్రాంతమే ఈ కీర్తి మందిర్. మహాత్మా గాంధీ ఇల్లు, చరక మరియు టేబుల్, అంతేకాకుండా అతని జీవితంలో కొన్ని ముఖ్యమైన క్షణాలని ఫోటోల రూపంలో చేసి గోడలపైన అమర్చారు. గాంధీ కీర్తి మందిర్ గురించి విశ్లేషించి మరో వీడియోలో అప్లోడ్ చేసి నేను వాటి గురించి చెప్తాను. అయితే ఇప్పుడైతే మనం నెక్స్ట్ శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైన సుధామ టెంపుల్కి వెళ్దాం రండి. శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు సుధాముడి స్నేహానికి గుర్తుగా కట్టిన ఆలయమే సుధామ మందిర్. ప్రపంచంలో సుధాముడి ఆలయం కేవలం గుజరాత్లోనే ఉంది అని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. స్నేహానికి గుర్తుగా కట్టిన ఈ ఆలయం రంగురంగుల స్తంభాలతో, విశాలమైన ప్రాంగణంతో ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. ఆలయం లోపల అయితే కెమెరాలకి అలౌ లేదు. మీరు కనుక ద్వారకా నుండి సోమనాథ్ వెళ్ళే ప్లాన్లో ఉంటే దారిలో వచ్చే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆలయం ఎదురుగా ఉన్న ఈ చిట్టడవిని దాటగలిగితే మీ పాపాలను తొలగించుకోవడానికి మీకు మీరే సహాయం చేసుకోగలుగుతారని, అందుకే ఇక్కడికి వచ్చిన యాత్రికులు చాలా మటుకు ఇక్కడ ఉన్న ఈ అడవిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ పర్యాటకులు దీనిని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఇంతటితో మన ద్వారకా ఎపిసోడ్ కంప్లీట్ అయింది. కానీ అతి ముఖ్యమైన ఆలయం ఒకటి మనకి సోమనాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే శ్రీకృష్ణుడి ప్రముఖ ఆలయం బాల్కా తీర్థ్. బాల్కా తీర్థ్ అంటే శ్రీకృష్ణుడు నిర్యాణం పొందిన ప్రదేశం, అంటే శ్రీకృష్ణుడు చనిపోయిన ప్రదేశం అన్నమాట. మనుష్య జన్మ ఎత్తిన శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసిన స్థలం ఇదిగా చెబుతూ ఉంటారు. అంటే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించి స్వర్గానికి వెళ్ళిపోయిన ప్రదేశం ఇది.
సోమనాథ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం చాలామంది కృష్ణ భక్తులకి తెలియదు. గుజరాత్ ప్రజలు ఈ ఆలయాన్ని ప్రభుజీ కా బేతక్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు శయనస్థితిలో అసాధారణ విగ్రహం కనిపిస్తుంది. అయితే కథనాల ప్రకారం ఒక వేటగాడు నెమలికి బాణం కొట్టపోయి పొరపాటుగా అది స్వామి కాళ్ళకి తగిలి స్వామివారు అక్కడే నిర్యాణం పొందారు అని చెబుతూ ఉంటారు. దానికి గుర్తుగా ఇక్కడ స్వామివారు ఆ తర్వాత వేటగాడి విగ్రహం మనకి కనిపిస్తుంది. స్వామివారికి గుర్తుగా ఇక్కడ తులసి చెట్లు, మర్రి చెట్లు కూడా ఆలయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అందమైన విశాలమైన ఈ ఆలయం ఇసుకరాయితో కట్టబడి అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. స్వామివారి ఆలయానికి ఆనుకొని ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. అయితే స్వామివారితో పాటు ఇక్కడ శివాలయంలో కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. అంతేకాదు ఆలయం ప్రాంగణంలో కూడా మనకి చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని ఆలయాలైతే మళ్ళీ పునర్నిర్మాణం కూడా చేయిస్తున్నారు. ఈ ఆలయం పైన ఉన్న విగ్రహాలు శ్రీకృష్ణుడి జీవితపు ఘట్టాలని గుర్తుకు చేస్తూ ఉంటాయి. ఏది ఏమైనా మీరు కనుక ద్వారకా సోమనాథ్ యాత్రని చేసినట్టయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోవద్దు. దట్స్ ఇట్ గైస్. హోప్ యూ లైక్ మై వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.